డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పులివెందుల్లో వైఎస్ జగన్ ఇంటిపైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే ఎందుకు దాడి చేశారు? అలాంటి ఒక దాడి జరగటం గల కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కూడా కాకుండా పులివెందుల్లో ఏం చేయటానికి వెళ్ళాడో తెలియదు, కానీ పులివెందుల ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు వేసిన ఓటర్లే ఆయన్ని కలవటానికి వస్తే ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. దానికి తీవ్రంగా ఆగ్రహం చెందిన కార్యకర్తలు అక్కడ ఉన్న కుర్చీలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి అద్దాలనే పగలగొట్టేశారు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏ రేంజ్ లో హర్ట్ అయి ఉన్నారో చూడండి. అసలు ఘోర అవమానం అక్కడే జరిగిపోయింది. నిన్నేదో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అవమానం చేసేశారని సాక్షి మీడియా ఓదరగొట్టుకుంటూ ఈరోజు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేత మీద కూడా తీవ్రంగా వాళ్ళు కథనాల మీద కథనాలు నడుపుకుంటూ ఉంటే, మరి ఈ సంఘటనకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నిన్నగాక మొన్ననే నేను ఒక వీడియో కూడా పెట్టాను. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే, నాయకులు కాదు, అసలు వైఎస్ఆర్ పార్టీని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఎప్పటికీ నేనే గెలుస్తాను ఇక్కడ అనుకునే ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డికి ఎంత చొక్కెదురైతే ఆ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఇంటి అద్దాలనే ధ్వంసం చేసేస్తే, ఆ పార్టీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి కలవలేని పరిస్థితులు ఏర్పడితే దీనికి ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు దీనికి కూడా అంతా కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కూటమి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, లేదు బీజేపీ వాళ్ళ కొమ్ము కాస్తోంది, ఇలా మాటలు మాట్లాడతారా? ఎప్పటికైనా సరే మారవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని కలవకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. దానికి ఆగ్రహించిన వాళ్ళు ఇంటి అద్దాలను ధ్వంసం చేస్తే మరి అక్కడ ఉండే భద్రతా సిబ్బంది ఏదో నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు, కానీ ఏం ఫలించినట్టుగా లేదు. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వాళ్ళతో కూడా వాగ్వివాదానికి వీళ్ళందరూ తెగబడ్డారు. అక్కడి నుంచి వెళ్ళిపోకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తూ అక్కడే ఉన్నారు. మరి వీటంతటికీ కారణం ఏమిటి అనంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాలే. అసలు ఈ పులివెందుల నడిబొడ్డున ఈ వైఎస్ వివేక మరణానికి కారణం ఏమిటనేది ఈ 5 సంవత్సరాల్లో తేల్చకపోవటమే. సునీత మీద కానీ షర్మిల మీద కానీ వ్యాఖ్యలు చేయటం అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వాళ్ళని సైతం అవహేళనగా మాట్లాడటం అనేది ఇప్పుడు మనకి తెలియవస్తున్న అంశం. వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఖండించలేదు. తన తల్లి విజయమ్మ కూడా ఇటు షర్మిలతో ఉండాలా, అటు జగన్మోహన్ రెడ్డితో ఉండాలా అనేది ఒక మీమాంసలో ఎవరికి కాకుండా ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. కాకపోతే అక్కడి నుంచి ఒక చిన్న మెసేజ్ని అయితే పంపించింది, షర్మిలకి అందరూ తోడుగా ఉండండి అని. అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచాడు, కడపలో కూడా అవినాష్ రెడ్డి గెలవటం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత కాదనుకున్నప్పటికీ చాలా మంది చాలా కృషి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలవాలి అని. అలాంటి కృషి చేసిన ఆ నాయకుల్ని సైతం కలవకుండా ఇన్నాళ్ళు తాడేపల్లిలో దాంకుని ఇప్పుడు ఎందుకు వచ్చావు పులివెందులా అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, మరి నియోజకవర్గంలో ఆయన పరువు ఏమిటి? కేవలం ఆయన సొంత నియోజకవర్గమే తీసి పక్కన పెడితే, మరి మిగతా రాష్ట్రం మొత్తంలో ఉన్న మిగతా 174 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎన్ని అవాకులు చవాకులు అయితే పేలారో, ఎంత దురాగతాలకి వాళ్ళు దారి తీశారో, ఎన్ని అక్రమాలకి వాళ్ళు ఒడిగట్టుకున్నారో, రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా ఆక్రమించుకోవటానికి బయలుదేరారో, గనులన్నిటినీ తవ్వేసుకోవటానికి ఉపక్రమించారో, రూల్స్ అన్నిటినీ అడ్డదిడ్డంగా తీసి పక్కనేసి ఇంటింటికి ప్రభుత్వం అనే పేరుతోటి, గడప గడపకి ప్రభుత్వం, మన ప్రభుత్వం అనే పేరుతోటి నాయకులు వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులను పెట్టి వాళ్ళని అడ్డుకోవటం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అంటే, ఆ రోజే గనక జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో తిరుగుంటే మరి ఈ కార్యక్రమం ఆ రోజే జరుగుండేదా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి కదా.
ఏది ఏమైనప్పటికీ ఘోర ఓటమికి గల కారణాలని సమీక్ష చెయ్యకుండా మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ఈ చంద్రబాబు నాయుడు అన్ని తప్పుడు హామీలు ఇచ్చాడు అని ఇప్పుడు వాళ్ళ విపక్ష నాయకుల మీద అవాకులు చవాకులు పేరుతూ కొడాలి నాని లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతోటి అదే నోటు దురుస్తనం ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా తన్నులు తినే అవకాశం లేదా? ఇది జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గానే జరిగింది అని అంటే మిగతా కిందకున్న నాయకులు సెకండరీ గ్రేడ్ నాయకులు గాని ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు గాని గెలిచిన వాళ్ళు లేదా ఓడిపోయిన వాళ్ళు అసలు నోటు దురుసుతోటి ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా లాంటి వాళ్ళ పరిస్థితి ఇంకేమిటి? ఇదంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు కుట్రే అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించగలడా? పులివెందుల్లో వైసీపీ కార్యకర్తల్ని సైతం చంద్రబాబు నాయుడు కొనేసుకున్నాడా? వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాడా? లేదు ఆ పార్టీ కార్యకర్తల పేరుతోటి వేరే వాళ్ళని ఇంటికి మీద పంపించాడని ఆరోపణలు చేసినా మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక మారడు అనే అంశాన్ని నిన్నగాక మొన్నే ప్రూవ్ చేశాడు. అసెంబ్లీకి సైతం దొడ్డిదారులు వచ్చి అమరావతిని కాదనుకొని 3 ముక్కలు చేయటానికి రాజధానిని ప్రయత్నాలు చేసి ఆ అమరావతి గ్రామాల్లో గుండా వస్తే ఏదో జరుగుతుందనుకునేవాడు ఈరోజు పులివెందుల్లో ఆపుకోలేకపోయాడుగా. మరి అక్కడ ఉవ్వెత్తున బ్యారికేడ్లు కట్టుకోలేకపోయాడుగా. ఎన్నికల ముందు కూడా పులివెందుల్లో ప్రచారం చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇదే తరహాలో ఉవ్వెత్తున బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మారలేదు. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి మళ్ళీ అధికారం సంపాదిస్తే మళ్ళీ ఇలాంటి దురాగతకాలకి ఆయన దారి తీస్తాడు కదా అనే అనుమానాలు అందరికీ రావటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఏది ఏమైపోయినప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇంటి మీద జరిగిన దాడి మాత్రం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవితంలో గుర్తు పెట్టుకోవలసింది. ఏ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కింద నుండే కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన నాయకులు, రాష్ట్ర స్థాయిలో సీఎంగా ఉన్న నాయకులు ఇప్పుడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు వెళ్ళి అక్కడ చూడాల్సిన పని లేదు కానీ ఏదో ఒక ఇన్ఛార్జిని అక్కడ పెట్టటము, అక్కడ కావాల్సిన వాళ్ళకి బాగోగులు చూడటము జరుగుతుంది. కానీ ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఎస్పెషల్లీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకుల మీద రుద్దే ప్రయత్నం చేసిన దాన్ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. దానికి కూడా ఈ కారణం ఏమిటనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పి తీరాల్సిందేనని వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారనంటే మరి ఇక రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వెళ్తే ఈయన్ని ఓదార్చాల్సిన పరిస్థితి పక్క పార్టీ నాయకులకు వస్తుందేమో. ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే మంచిది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.